హే అందరికీ అందరు ఎలా ఉన్నారండి? ఇప్పుడే నా వంట సెక్షన్ అయితే పూర్తయిందండి. సో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఉన్నాను. ఇదేంటంటే చిక్కుడుకాయ కర్రీ అండి. సో నేను ఇదైతే చాలా బాగా చేశాను ఇవాళ, అందుకే నాకు బాగా నచ్చింది. అసలు స్మెల్, గ్రేవీ, ఓ మై గాడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. చెప్తుంటేనే అసలు నాకైతే నోరు ఊరిపోయింది. వెంటనే ఈ వీడియో తీసిన తర్వాత తినేసాను నేనే ఫస్ట్. సో చాలా ఈజీగా చేసేసాను కూడా. టమాటోస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ అవి ఫ్రై చేసుకోవాలండి. అండ్ అవి కొంచెం ఫ్రై అయినాక మనం చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చక్కగా మనం కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి దగ్గరగా మళ్ళీ కలుపుకుంటే బాగుంటుంది. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసేసి వెంటనే తీసి మనకి ఎంత వాటర్ కావాలో, అంటే ఆ చిక్కుడుకాయలు బాయిల్ అవ్వడానికి అంత వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచితే బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇంకా చూసుకోవచ్చు. వాటర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాయిల్ అవనిస్తే అది ఉంటుంది. లేదు నాకు వాటరీగా వద్దు అనుకుంటే దగ్గరగా కావాలనుకుంటాం కదండి చాలామంది. సో నేను కూడా అదే అండి, చాలా దగ్గరగా ఉంటే నచ్చుతుంది నాకు కూడా కర్రీ. తగినంత వాటర్ పోసుకొని అయితే నేనైతే అవి బాయిల్ అవ్వడానికి చూశాను. అయిపోయినాక నేను హోమ్ మేడ్ రెసిపీసే కదండి, చక్కగా నేను మసాలాస్ కూడా హోమ్ మేడే. అంత హోమ్ మేడ్ ఏమి ఉండదు. చక్కగా నేను అన్నీ విడివిడిగా వేస్తానండి. ధనియా పొడి మాత్రమే విడిగా వేస్తాను. ఆ తర్వాత కొబ్బరి, చున్నులపాయలన్నీ చక్కగా ముద్ద చేసి వేస్తాను అనమాట. అండ్ వీటిల్లో నేను ఈ వీడియోలో చూపించినప్పుడు లాస్ట్లో చూపించానండి, చున్నులపాయలు నేను విడిగా వేస్తాను అనమాట కర్రీస్లో. అవి చాలా బాగుంటాయి. అవి కర్రీతో పాటు బాయిల్ అయ్యి లాస్ట్లో తింటున్నప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. మీరు ఎవరైనా ఎలా వేసే వాళ్ళు ఉందా కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇందులో విత్తనాలు కూడా వేయలేదండి నేను చిక్కుడుకాయలో, ఎందుకంటే దాంతో మళ్ళీ వేరే కర్రీ చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైం స్నాక్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే ఇలా వేస్ట్ చేసుకోవడం ఇష్టము. విత్తనాలు ఉన్నా ఇంకా బాగుంటుంది, లేకపోయినా బాగుంటుందండి. అంత తేడా ఏమీ అనిపించదు మనకి, ఎందుకంటే కర్రీ సేమ్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకున్నా. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి.